అందరికీ వందనాలు. ఈ దిన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, దేవుని కృపా మహదైశ్వర్యం ఎంత గొప్పదో. ఆయన తన ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి మనల్ని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని ఉన్నాడు. రక్తము చిందించబడింది, పాపక్షమాపణ లేదు. మనమైతే పాపములను పుట్టాము, పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. మనకి నిత్య జీవము లభించాలి అని అంటే, దేవుని చెంతకు మనం చేరాలి అని అంటే, మన పాపములు క్షమించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే ఆ కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి బలిగా అర్పించబడి ఆయన తన రక్తము చిందించి ఆ రక్తము చేత మనకి పాపక్షమాపణ ఇచ్చి ఉన్నాడు. మన పాపములు